శ్రీవల్లి బాధగా వద్దమ్మా నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతా నువ్వు బాధపడకు అని అంటూ ఉండగా కేదార్ ఎక్కడికమ్మా వెళ్ళేది శ్రీవల్లి సార్ చెప్పారు కదా నువ్వు ఇకపై నుండి పిన్ని కూతురుగా ఈ ఇంట్లోనే ఉంటావు అనగానే చి అంటూ వైజయంతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక జగదాత్రి శ్రీవల్లిని ఓదారుస్తూ వద్దు నువ్వు తన మాటలేవి పట్టించుకోకు కొన్ని రోజుల్లో నిజం తేలిపోతుంది అని అంటూ శ్రీవల్లిని ఓదారుస్తూ ఉంటుంది దాత్రి. ఇక రూమ్లో వైజయంతి ఏడుస్తూ ఉంటుంది. ఏంటి నాకు ఈ పరిస్థితి, నా క్యారెక్టర్ పైనే మచ్చపడింది, దాని తల్లెవరో తెలిస్తే దాన్ని అనాథని చేసినందుకు నన్ను నా మొగుడు చంపేస్తాడు, ఇప్పుడు అది నా కూతురు కాదని ఎలా నిరూపించుకునేది, దాని తల్లెవరో చెప్పేదిలా అని బాధపడుతుండగా కౌశికి వచ్చి పిన్ని అని పిలుస్తుంది. ఇక కోపంగా చూస్తుంది వైజయంతి. మీరు ఇలా చేస్తారని అనుకోలేదు అని అంటుండగా అది నా కూతురు కాదు అంటుంది వైజయంతి. మరి తను మీ కూతురు కానప్పుడు మీరు అనాథాశ్రమంలో ఎందుకు వదిలిపెట్టారో, శ్రీవల్లి తల్లెవరో, అసలు శ్రీవల్లితో ఇచ్చిన ఫోటో ఎవరిదో అన్నీ బాబాయ్కి చెప్పేస్తే సమస్య తీరిపోతుంది కదా పిన్ని అని అంటుండగా చెప్పలేకే కదా తెలియకే కదా మంచికి పోతే చెడెదురైంది అని అంటూ ఉంటుంది వైజయంతి. అది కాదు పిన్ని మీకు తెలియదంటే నేను నమ్మను, జరిగిందేంటో బాబాయ్కి చెప్పేయండి అని అంటూ ఉంటుంది కౌశికి. సలహాలు ఇవ్వడానికి అందరూ వచ్చేస్తారు, నన్ను ఒంటరిగా వదిలే నువ్వు వెళ్ళు అని వైజయంతి కసురుకోగానే కోపంగా కౌశికి వెళ్ళిపోతుంది. ఎవరి దాకా వస్తే కానీ వాళ్ళకి తెలీదు, ఏదో ఊపుకుంటూ వచ్చింది సలహా ఇవ్వడానికి అని కౌశికిని తిట్టుకుంటూ ఉంటుంది వైజయంతి. ఇక యువరాజ్ ఉయ్యాలలో కూర్చొని ఆలోచిస్తూ కోపంతో రగిలిపోతూ ఉండగా చిచ్చి ఏం కుటుంబం మీది, మీ నాన్నగారు అంతే, పెళ్ళికి ముందు ఇంకో సంబంధం, ఓ కొడుకు, ఇప్పుడు మీ అమ్మగారు ఏమైనా తక్కువ తిన్నారా, మీ నాన్నగారు కొడుకుని కంటే మీ అమ్మగారు బిడ్డని కంది, ఎవరికైనా చెప్పేస్తే వాళ్ళు బాగానే ఉంటారు, మన ముఖాల మీద ఉమ్మేస్తారు, ఒక 100 కర్చీఫ్లు కూడా సరిపోవు తుడుచుకోవడానికి అని అంటూ ఉంటుంది నిషి. యువరాజ్ కూడా ఎవరైనా అమ్మా నాన్నల గురించి గొప్పగా చెప్పుకుంటారు, నేనేమో ఉమ్మేసేలాగా తగలబడ్డాను చి అని అనుకుంటూ ఉంటాడు యువరాజ్. ఈ ప్రయత్నం నుండి బయటపడడానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది అని నిషి చెప్పగానే ఏంటది అని అంటాడు యువరాజ్. శ్రీవల్లిని చంపేస్తే అనగానే యువరాజ్ షాక్ అవుతాడు. పాపం తనేం చేసింది, తప్పు చేసింది అమ్మ, శ్రీవల్లిని చంపడం ఎందుకు, అది కరెక్ట్ కాదు అని అంటూ ఉంటాడు యువరాజ్. అప్పుడు నిషి ఏంటి అప్పుడే తోబుట్టు అన్న ప్రేమ బ్లడ్ రిలేషనా అని అడుగుతూ ఉంటుంది నిషి. అలా కాదు, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష వెయ్యాలి, కానీ ఏ పాపం చెయ్యని శ్రీవల్లిని ఎందుకు శిక్షించడం, అయినా తను ఎలాగో అయినా నా తోబుట్టువే అవుతుంది, తనని రక్షించడం మన బాధ్యత అవుతుందే తప్ప శిక్షించడం కాదు, ఇంకొకసారి ఇలా మాట్లాడకు అని యువరాజ్ నిషికి వార్నింగ్ ఇస్తూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన జగదాత్రి కేదార్లు క్లాప్స్ కొడుతూ ఉంటారు. అబ్బో ఎలాగైనా శ్రీవల్లిని తోబుట్టుగా ఒప్పుకున్నావన్నమాట, అంటే మీ అమ్మగారికి మరొక రకంగా కూతురుంటే తోబుట్టువు అవుతుంది, కానీ మీ నాన్నగారికి మరో రకంగా కొడుకుంటే నువ్వు తోబుట్టువుగా ఒప్పుకోవా అని జగదాత్రి అంటూ ఉంటుంది యువరాజ్ని. ఈ వంశానికి నేనే వారసుని, నాకు మాత్రమే ఈ వారసత్వం సొంతం అని అంటూ ఉంటాడు యువరాజ్. ఈ రాజ్యానికి నేనే రాజుని అని యువరాజ్ అంటూ ఉండగా రాజ్యానికి రాజు అవసరం లేదు, మంచి చేసేవాడే రాజు అవుతాడు కదా యువరాజ్ అని ఎగతాళిగా మాట్లాడుతుంది జగదాత్రి. యువరాజ్ సైలెంట్గా ఉంటాడు. పోనీ శ్రీవల్లినన్న తోబుట్టుగా నువ్వు అంగీకరించావు, అది సంతోషం అంటూ జగదాత్రి కేదార్ అక్కడ నుండి వెళ్ళిపోతారు. మళ్ళీ నిషి చూసావా ఎలా మాట్లాడుతున్నారో వాళ్ళు అని అంటూ ఉంటుంది యువరాజ్ని. ఇక కీర్తికి దాత్రి టిఫిన్ తినిపిస్తూ ఉండగా పాలు కాస్తూ ఉంటుంది కౌశికి. ఇక నువ్వు ఆ రోజు ఫైటింగ్ చాలా బాగా చేసావు అని అంటూ ఉంటుంది కీర్తి దాత్రితో. అమ్మ ఇక్కడే ఉంది మాట్లాడకు అని అంటూ ఉంటుంది దాత్రి. ఇక కేదార్ యువరాజ్ తనని అన్నగా ఒప్పుకోకపోవడంతో బాధపడుతూ దాత్రి వచ్చి ఏంటి బాధపడుతున్నావా, యువరాజ్ గురించి తెలిసిందే కదా అని అంటూ ఉంటుంది
ధాత్రి అవును, కానీ కాస్త బాధగానే అనిపిస్తుంది. శ్రీవల్లి పాపం, తన జీవితం నా జీవితం ఒకేలా ఉంది. అన్నీ ఉన్నా కూడా అనాథాశ్రమంలో పెరగడం, ఇప్పుడు వైజయంతి పిన్నియే ఒప్పుకోకపోవడం. కానీ యువరాజ్, సుధాకర్ నాన్న మాత్రం తనని కూతురుగా చెల్లిగా ఒప్పుకున్నారు. నా జీవితంలో ఆ అదృష్టం కూడా లేదు అని అంటూ ఉంటాడు కేదార్. ఎందుకు లేదనుకుంటున్నావు? నీకు కూడా చెల్లి ఆర్ తమ్ముడు ఉండొచ్చు, కానీ చెల్లే ఉండొచ్చు. ఎందుకంటే ఆ రోజు మీ అమ్మగారి ఫోటో రోడ్డుపై దొరికింది కూడా. మళ్ళీ అవి ఆడపిల్ల బట్టలు. నీకు చెల్లి ఉండుంటుంది, కన్నతల్లి ఫోటో కాబట్టి అంత జాగ్రత్తగా దాచుకుంది అని అంటూ ఉంటుంది ధాత్రి. అప్పుడు మరి తనని వెతకలేకపోయాం కదా, ఎలా పట్టుకోవడం అని అంటూ ఉంటాడు కేదార్. ఆ గుమస్తా, ఆ మహల్ గుమస్తాకి అన్నీ తెలుసుంటాయి, వెళ్దాం పద, ఎంక్వైరీ చేద్దాం అని అంటూ ఉంటుంది ధాత్రి. అలాగే అని ఒప్పుకొని స్టేషన్కి బయలుదేరుతారు కేదార్. జేడీకేడి గెటప్లో ఆ గుమస్తాన్ని మళ్ళీ పిలిపిస్తారు. ఏంటమ్మా అని, నాకు తెలిసినవన్నీ చెప్పేశాను కదా అని ఆ గుమస్తా అంటూ ఉండగా, మా అమ్మని మీరు చివరిసారిగా ఎప్పుడు చూశారు అని అంటూ అడుగుతూ ఉంటాడు కేదార్. అప్పుడు నువ్వు చిన్నపిల్లాడిగా 2 ఏళ్ల వయసున్నప్పుడు చూశానని చెప్పాను కదా, అదే చివరిసారి అని అంటాడు గుమస్తా. మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోండి అని జేడి అడగగానే ఒక్క నిమిషం ఆలోచించి, అవును, మళ్ళీ ఆ తర్వాత 2 సంవత్సరాల తర్వాత చూశాను. తను రెండోసారి ప్రెగ్నెంట్, పక్కనే నువ్వు కూడా ఉన్నావు. అదే లాస్ట్ టైం చూడడం. నేను మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యానని మా పుట్టింటి వారికి చెప్పకని ఆవిడ అడిగింది అని గుమస్తా చెప్తూ ఉంటాడు. ఇక దాంతో సరే మీరు వెళ్ళండి అంటూ పంపించేసి బయటికి వస్తారు జేడి కేడి. నేను చెప్పాను కదా నీకు చెల్లి ఉండుంటుందని అని అంటూ ఉంటుంది జేడి. అవును అని అంటాడు కేదార్. తను ఎక్కడున్నా వెతకాలి, నా అంత అదృష్టవంతుడు లేడు అని కేదార్ అంటుండగా ఒక్క నిమిషం ఆలోచించి, నాకు తెలిసి ఆ శ్రీవల్లియే నీ చెల్లి ఏమో అని అనేస్తుంది జేడి. దాంతో కేదార్ షాక్ అవుతాడు. ఏంటి ధాత్రి అని అడుగుతుండగా, వైజయంతి అత్తయ్య గారు క్యారెక్టర్ బట్టి తను పెళ్ళికి ముందు తప్పు చెయ్యదు అని అంటూ ఉండగా, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటాడు కేదార్. ఎందుకంటే శ్రీవల్లి మీద వైజయంతి పిన్ని ప్రవర్తనను బట్టే అలా అనిపిస్తుంది. ఆ ఫోటో శ్రీవల్లి అమ్మగారిదని అత్తయ్య చెప్పారని చెప్పారు కాబట్టి ఆ ఫోటో మీ అమ్మగారిది ఎందుకు కాకూడదు? శ్రీవల్లి నీ చెల్లి ఏమో, అందుకే ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని తన మీద నిందపడినా కూడా ఇప్పుడు బయటపడట్లేదేమో. ఇప్పుడు సుహాసిని గారి కూతురని తేలితే ఆస్తి వాటా వస్తుంది కదా, అందుకే తను చెప్పలేకపోతుందేమో అని ధాత్రి అంటూ ఉండగా, శ్రీవల్లిని అడుగుదాం పద అని అంటూ మళ్ళీ ఇంటికి బయలుదేరుతారు. మరోవైపు కౌశికి కీర్తి పాపకి అన్నం తినిపిస్తూ ఉండగా చూస్తూ నవ్వుతూ ఉంటుంది శ్రీవల్లి. ఇలా రామ్మ, నీతో కాస్త పని ఉంది, నా దగ్గర మా అమ్మ ఫోటో ఉంది, ఆ ఫోటో నీకు చూపిస్తాను, నువ్వు చూసి చెప్దువు కానీ అని అంటుండగా, ఎందుకన్నయ్య ఇవన్నీ అని అడుగుతూ ఉంటుంది శ్రీవల్లి. నీకు చెప్తాను రామ్మ అని అంటూ ఉండగా, అమ్మో సుహాసిని ఫోటోని చూపిస్తే నా కొంప కొల్లేరవుతుంది, దీన్ని అనాథని చేసినందుకు నన్ను నా మొగుడు చంపేస్తాడు అని అనుకున్న వాళ్ళకి ఎదురుగా వెళ్ళి, ఏంటే నాకు కాపురాన్ని కూల్చింది సరిపోలేదా, ఇంకా వీళ్ళతో కలిసి కుట్రలు చేస్తున్నావు అంటూ ఉండగా, ధాత్రి కేదార్లు మేమేం కుట్రలు చేయలేదు అని అంటూ ఉంటారు. మీరు చేసేవి కనబడతాయా? నువ్వు నా కూతురివి కాదని నేను నిరూపించుకునే వరకు నువ్వు ఎవరితో మాట్లాడకూడదు అని అంటూ ఉంటుంది వైజయంతి. దాంతో జగదాత్రి కేదార్లు షాక్ అవుతారు. ఇక వైజయంతి కుట్ర బయటపడుతుందా, కేదార్ శ్రీవల్లి సొంత అన్నా చెల్లెళ్ళని బయటపడుతుందా? రాను నెక్స్ట్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.